ఏజ్ పెరిగే కొద్దీ చాలా వరకు మతిమరుపు వస్తూ ఉంటుంది కదా, మన ఏజ్డ్ వాళ్ళకి పెద్ద వాళ్ళకి చూస్తూ ఉంటాం. చిన్న వస్తువు కూడా ఇక్కడ పెట్టి ఇప్పుడే మర్చిపోతూ ఉంటారు. సో దానికి అసలు ఏంటి, ఏ ప్రాబ్లం వల్ల అలా అవుతుంది? రైట్. సో అగైన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది ఈ బ్రెయిన్లో సిగ్నల్ సరిగా అందకనే అవుతుంది. ఓకే, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే అగైన్ కామనెస్ట్ డెమెన్షియా అని చెప్పేసి అంటాం. డెమెన్షియా అంటే ఏదైతే మన హయ్యర్ ఫంక్షన్స్ ఉంటాయో బ్రెయిన్లో, మనం మెమరీ కానీ లేకపోతే ప్లానింగ్ కానీ, ఈ మేజర్ బ్రెయిన్ ఫంక్షన్స్ ఏ ఏరియాస్లో అయితే స్టోర్ అయి ఉంటాయో ఆ ఏరియాస్ డ్యామేజ్ అయినప్పుడు ఈ డెమెన్షియా ఆర్ మతిమరుపు అని చెప్పి స్టార్ట్ అవుతుంది. సో అగైన్ ఈ కాగ్నిటివ్ రిజర్వ్ అనే కాన్సెప్ట్ మీకు చెప్పాలి. కాగ్నిటివ్ రిజర్వ్ అంటే ఏమంటే సేమ్ థింగ్, బ్రెయిన్కి ఎవరైతే ఎక్సర్సైజ్ ఎక్కువ ఇస్తారో వాళ్ళకి కాగ్నిటివ్ రిజర్వ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే వాళ్ళకి తట్టుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది స్ట్రెస్ని. అంటే ఈ మెంటల్ స్ట్రెస్లు అవి కాదు నేను చెప్పేది, మెమరీ మీద ఏదైనా స్ట్రెస్ వచ్చిందనుకోండి. సో ఆ రిజర్వ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి లేట్గా మెమరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. నార్మల్గా ఎక్సర్సైజ్ చేయలేదనుకో బ్రెయిన్కి, లైక్ పజిల్ సాల్వ్ చేయలేదు, చదవరు అసలు, ఓకే, ఐడిల్గా ఉంటారు, అలాంటి వాళ్ళకి 70 సంవత్సరాలకు వస్తుంది డెమెన్షియా. సపోజ్ బాగా చదువుకున్నారు, బ్రెయిన్కి మంచిగా ఎక్సర్సైజ్ ఇచ్చినారు, వాళ్ళకి మంచి రిజర్వ్ డెవలప్ చేసుకున్నారు బ్రెయిన్లో, 10 సంవత్సరాలు ఎక్స్ట్రా తర్వాత వస్తుంది. సో 70కి వచ్చే వాళ్ళు 80కి రావచ్చు. సో అండ్ ఈవెన్ సివియారిటీ కూడా మైల్డ్గా ఉండొచ్చు. సో దీని పాయింట్ ఏంటి అంటే రీసెర్చ్ ఇస్ వెరీ క్లియర్ ఆన్ దిస్. మనం ఎంత బ్రెయిన్కి పని పెడతామో అంత బ్రెయిన్ డెవలప్ అవుతుంది. సో వాళ్ళకి డెమెన్షియా ఛాన్స్ కూడా తక్కువ అవుతుంది. ఈ డెమెన్షియా అనేది డీజనరేటివ్ ప్రాసెస్. డీజనరేటివ్ ప్రాసెస్ అంటే క్రమేణా నరాలు క్షీణించి దానివల్ల మెమరీ డౌన్ అవుతుంది. ఇదే కాకుండా కొంతమందికి బ్రెయిన్లో స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మెమరీ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ స్ట్రోక్. సపోజ్ బ్రెయిన్ స్ట్రోక్ మెమరీ సెంటర్స్ని ఎఫెక్ట్ చేసింది అనుకోండి, పోతుంది మెమరీ. ఆల్కహాల్ ఇంటేక్, ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, స్పెసిఫిక్ మెమరీ రిలేటెడ్ స్ట్రక్చర్స్ పోతాయి. కొంతమందికి బ్రెయిన్ ట్యూమర్స్ సపోజ్ మెమరీ ఏరియాస్ని ఎఫెక్ట్ చేస్తాయనుకోండి, మెమరీ పోతుంది. ఇన్ఫ్యాక్ట్ కరెక్టబుల్ కాజెస్ ఉంటాయి కొన్ని. కరెక్టబుల్ కాజెస్ అంటే విటమిన్ డెఫిషియన్సీస్, ఫుడ్ ఇంటేక్ సరిగా లేదు, అప్పుడు వాళ్ళకి B12 తక్కువ అవ్వచ్చు, ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, థైరాయిడ్ ప్రాబ్లం, వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఈ మెమరీ ప్రాబ్లమ్స్. సో సింపుల్ థైరాయిడ్ B12 ప్రాబ్లమ్స్తో కూడా మెమరీ డౌన్ అవ్వచ్చు. అందుకనే ఎప్పుడైనా మెమరీ ఏవైతే ప్రాబ్లమ్స్ అనుకుంటామో డోంట్ ఇగ్నోర్ ఇట్. ఎందుకంటే చిన్న మైల్డ్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా కానీ మెమరీ కొంచెం మందగించినట్టు ఉండొచ్చు. జస్ట్ థైరాయిడ్ టెస్ట్ చేస్తే అర్థమైపోతుంది ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి. సో అందుకనే ఎప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నా కానీ బెస్ట్ ఇస్ టు కన్సల్ట్ డాక్టర్, సో దట్ అప్రోప్రియేట్ ఇన్వెస్టిగేషన్ చేసి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు.